అందరికీ నమస్కారము. జై శ్రీకృష్ణ. అందరము ఈ రోజు నుంచి అర్ధ తాత్పర్యాలు నేర్చుకున్నాము. భగవద్గీత శ్లోకం నుంచి మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుండి కొన్ని శ్లోకాలు తాత్పర్యపరంగా నేను తెలియజేస్తాను. అందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు దొరికినట్లయితే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. నేను నా మనవడు శ్రీప్రయాగ్, నేను బాలాపురి సుందరి, నా మనవడు శ్రీప్రయాగ్ వచ్చేసాము. నా మనవడు శ్లోకం చదువుతూ ఉంటాడు, నేను దానికి తాత్పర్యం చెప్తూ ఉంటాను. విందాము అందరం కలిసి. మొదలు పెడదాం నాన్న. ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం నాన్న. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ మొదలు పెడదాం నాన్న. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. మొదటి అధ్యాయం నుంచి మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. అంటే ఇక్కడ మనకి ఫస్ట్గా ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అసలు ముందు మనము ధృతరాష్ట్రుడు ఎవరో తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు ఎవరంటే కౌరవ సేనకి కౌరవులు ఆయన కుమారులు 100 మంది కౌరవులు. కౌరవులుకి తండ్రి ధృతరాష్ట్రుడు ఏంటంటే పుట్టుగుడ్డి, అంటే పుట్టుకతోటి గుడ్డివాడు ఆయన హస్తినాపురానికి రాజు. ఇప్పుడు అందరూ కలిసి కురుక్షేత్రానికి వచ్చారు. కురుక్షేత్రం అనేది స్థలము, యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలో కౌరవులు వచ్చారు, పాండవులు వచ్చారు, అందరూ వచ్చారు. అందులో ఏంటంటే ధృతరాష్ట్రుడికి పుట్టుగుడ్డివాడు కాబట్టి అతనికి ఒక మంత్రి, రథసారథి, అన్నిటికీ ఆధ్వర్యం వహించే సంజయుడనే మంత్రి ఉన్నారు. అతనిని అడుగుతున్నారు ధృతరాష్ట్రుడు వాడు. ఏమని అడుగుతున్నారు? సంజయ, ఇప్పుడు మనం యుద్ధ భూమికి వచ్చాము. అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? కౌరవులు వచ్చారు, నా కుమారులు పాండుపుత్రులు కూడా వచ్చారు, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అని అడుగుతున్నాడు మొదటి శ్లోకంలో. రెండో శ్లోకం చెప్పుకుందాము నాన్న. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అయితే ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు రాజుగారికి. ఏం చెప్తున్నాడు? ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లా అంటున్నాడు. ద్రోణాచార్యుడు ఏమంటున్నాడు అన్నది మళ్ళీ ఇప్పుడు మనం 3వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాము. చెప్పినాను శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం శమూం వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్రుమ్యునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవులు ఈ మహాసైన్యమును చూడుడు అని సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు? మీ శిష్యుడున్నాడు, అందులో ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు కూడా వ్యూహాత్మకంగా, అంటే ఒక ప్లాన్ వేసుకొని అందరూ సైన్యము ఎంత పెద్ద సైన్యం ఉందో చూడండి. చూడలేడు ఆయన, కానీ చూసినట్టుగానే అన్ని వివరిస్తాడనమాట సంజయుడు. అది 4వ శ్లోకం చెప్పున్నాను. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అయితే అత్ర శూర మహేశ్వాస భీమార్జునులు అందరూ
సన్నద్ధులై ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత నాన్న दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः 6వ శ్లోకం కూడా చదువున్నాను. అలాగే युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. అయితే ఇప్పుడు ఈ శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే ఆయన ఈ సేనలో అంటే అక్కడ వచ్చిన సైన్యంలందరిలో కూడాను ధనుర్ధారులైన వారు, ధనుర్ధారులు అంటే చాలా గొప్ప గొప్ప విద్యలన్నీ తెలిసిన వారు, గొప్ప యోధులు, జ్ఞానంలో కానీ వాళ్ళు నేర్చుకున్న విద్యల్లో కానీ చాలా ఆరితేరిన వాళ్ళు అన్నమాట. వారిలో సాత్యకి అనే అతను, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీళ్ళందరి పేర్లు అన్నమాట ఇవి. వీరుడైన కాశీరాజు, పురుజిత్తు కుంతిభోజుడు, ఇలా నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమజోడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు కూడాను. ద్రౌపది యొక్క 5 పుత్రులు, వాళ్ళెవరు? పాండవులు. వీరందరూ మహారథులు, శౌర్యమును భీమార్జున సమానులు. భీమార్జునులు ఎంతటి వాళ్ళు, అలాగే వీరందరూ కూడాను అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ఉన్నారు అని సంజయుడు చెప్తున్నాడు. 7వ శ్లోకం చెప్తున్నాను. अस्माकन्तु विशिष्टाये तानि बोधद्विजोत्तम नायका मम सैन्यस्य सैन्यार्थन्तां ब्रवीमि ते. ఓ బ్రాహ్మణోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మన వైపు కూడాను చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూడండి అని చెప్తున్నాడు. మీకు ఎరుకైన మన సేనానాయకులను గూర్చి తెలుపుచున్నాను. మీకు తెలిసిన వాళ్ళు కూడాను చాలామంది ఉన్నారు ఇందులో, వాళ్ళందరి గురించి కూడాను నేను చెప్తాను మీకు అని చెప్తున్నాడు అన్నమాట. మనము ఈరోజు 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం, అవునా? అలాగే 8వ శ్లోకం నుండి కొన్ని శ్లోకాలను మరి ఒక వీడియోలో చెప్పుకుందాము. అలాగే నాన్న ఇప్పుడు మనము ముగింపు శ్లోకం చెప్పుకుందామా నాన్న? योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. जय श्री कृष्ण की